ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ప్రమాణపూర్వకంగా దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆయన మామూలుగా మాట్లాడితేనే ఆ మాటకి చాలా విలువ ఉంది. మాట తప్పని వాడు ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్నానంటే ఆ మాటకు తిరుగులేదని అర్థం. ఇంకా భరోసా మనకిస్తున్నాడు, ఇంకా గ్యారంటీ మనకిస్తున్నాడు. ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్న దేవుడు తెలియచేస్తూ, నేను ఉద్దేశించింది జరుగుతుంది, నేను యోచించింది స్థిరపడుతుంది అన్నాడు. ఈరోజు నీ జీవితంలో చాలామందికి చాలా ఉద్దేశాలు ఉండొచ్చు. అయితే ఆ ఉద్దేశాలు జరుగుతాయో లేదో తర్వాత సంగతి, కానీ దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో జరిగించాలని దేవుడు ఆశిస్తున్నాడు. రక్షించబడిన మనం, యేసు ప్రభు రక్తం ద్వారా మన జీవితాలు కడుక్కున్న మనం, ఆయన చేతులకు మన జీవితాలు అప్పగించుకున్నప్పుడు మన జీవితాల్లో నెరవేరేది దేవుని సంకల్పం, ఆయన ఉద్దేశం. మనకు చాలా ఆశలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, మన గురించి చాలామంది రకరకాల ఆలోచనలు కలిగి ఉండొచ్చు, కానీ మన జీవితాలు ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా గొప్పదే, ఎప్పుడు ఉన్నతమైందే.